సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. 2 సంవత్సరాల వయసులోని రాజు ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసులో అతని ఎత్తును రంగా అంచనా వేశాడు. దీనిలోని అంతర్లీన సూత్రం ఏమిటి క్రింది వానిలో? వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు అనమాట, అంచనా వేయచ్చు వికాసాన్ని. తర్వాత ప్రశ్న. జీన్ పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని ఏమంటారు? స్కీమాటా అంటారు, స్కీమాటా. తర్వాత ప్రశ్న. ఎరిక్సన్ ప్రకారం చొరవ తప్పు చేశానన్న భావన ఏర్పడే దశ క్రీడా దశ. తర్వాత ప్రశ్న. ఒక విద్యార్థి ఒక విషయాన్ని సంపూర్ణంగా నేర్చుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ తనకు తాను కొంత మేరకే నేర్చుకుంటాడు, మిగిలిన ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకుంటాడు. విద్యార్థి తనకు తాను నేర్చుకున్న దానికి ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకోవడానికి మధ్య తేడాను ఇలా అంటారు: సామీప్య వికాస మండలము అంటారు, సామీప్య వికాస మండలము అంటారు. తర్వాత ప్రశ్న. పిల్లల గ్రాహిక పరీక్ష CATని రూపొందించింది క్రింది వానిలో? ఎల్ బెల్లెక్, ఎస్ బెల్లెక్ రూపొందించారు పిల్లల గ్రాహిక పరీక్ష CATని. తర్వాత ప్రశ్న. ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన నిర్వచించింది. స్టీఫెన్ ఎం కోరే నిర్వచించారు, స్టీఫెన్ ఎం కోరే. నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన నిర్వచించింది ఎవరంటే స్టీఫెన్ ఎం కోరే. తర్వాత ప్రశ్న. తన ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించుకోవడం స్వబుద్ధి. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత రూపోపగమ సిద్ధాంతం కేటిల్ని ఇచ్చేది రాంగ్ ఆన్సర్, మిగిలినవి కూడా సరైనవి. లక్షణాంశ ఉపగమ సిద్ధాంతం ఆల్పోర్టు, మనోవిశ్లేషణ సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్, మనోసాంఘిక వికాస దశలు ఎరిక్సన్. ఫస్ట్ ఆప్షన్ అంతా రాంగ్. రూప ఉపగమ సిద్ధాంతం ఎవరో ఆన్సర్ కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న. శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన క్రింది వానిలో? శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన గంట, నిబంధిత ఉద్దీపన. తర్వాత ప్రశ్న. ఎబ్బింగ్ హౌస్ ధారణా వక్రరేఖ ప్రకారం 2 రోజుల తర్వాత విస్మృతి యొక్క శాతం ఎంత? 72%. తర్వాత ప్రశ్న. ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేది అమూర్త, సంక్లిష్ట. తర్వాత ప్రశ్న. రాజు 25 అర్ధరహిత పదాల గల జాబితాను 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకున్నాడు. ఈసారి 8 ప్రయత్నాలు పట్టింది. అతని యొక్క పొదుపు గణన ఎంత? పొదుపు గణనకు మన ఫార్ములా ఏంటంటే అసలు ప్రయత్నాలన్నీ 20 ప్రయత్నాలు, పునరభ్యాసన ప్రయత్నాలన్నీ 8 బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇది ఫార్ములా. 20 తీస్తే ఎంత? 12. 0 క్యాన్సల్, 2 5ల 12 5ల 60%. తర్వాత ప్రశ్న. కుడి చేతిలో బొమ్మలు వేసే వ్యక్తి ఎడమ చేతితో కూడా సులభంగా వేయగలిగితే అది ఈ రకమైన అభ్యాసన బదలాయింపు కిందకు వస్తుంది. ద్విపార్శ్వ బదలాయింపు. తర్వాత ప్రశ్న. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొదటగా వివరించింది ఎవరు క్రింది వానిలో? ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొదటగా వివరించింది ఎవరంటే రూబిన్ వివరించారు, రూబిన్. తర్వాత ప్రశ్న. బ్రోనర్ బోధనా సిద్ధాంతం ఈ ప్రేరణకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. బ్రోనర్ బోధనా సిద్ధాంతం అనేది అంతర్గత ప్రేరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది, అంతర్గత ప్రేరణకి. తర్వాత ప్రశ్న. ఎమోషన్ అను పదం ఈ క్రింది పదం నుంచి ఏర్పడింది. ఎమోషన్ అను పదం, ఎమోషన్ అనేది లాటిన్ పదం ఎమోవర్ నుంచి ఏర్పడింది అనమాట, లాటిన్ పదం ఎమోవర్ నుంచి. తర్వాత ప్రశ్న. అభ్యాసనం అంటే అనుభవము, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య నిర్వచించింది క్రింది వానిలో? అభ్యాసనం అంటే అనుభవము, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్యని నిర్వచించింది ఎవరంటే హిల్గార్డ్ మరియు హంటర్ నిర్వచించారు, హిల్గార్డ్ మరియు హంటర్. తర్వాత ప్రశ్న. చదవడంలో ఆసక్తతకు కారణం?
అలెక్సియా ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న డాట్ బిఎంపి ఫైల్ ఫార్మేట్ అర్థం ఏమిటి? బిట్ మ్యాప్ ఫైల్స్. తర్వాత ప్రశ్న ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం అనేది దీనికి చెందిన క్రింది వానిలో? ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం అనేది ఉద్దీపన విచక్షణ. తర్వాత ప్రశ్న ఈసీసీఈ ఎబ్రివేషన్? ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న ఆర్టీఏ 2009 అనే పేరు ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్గా తెలియజేసే సెక్షన్ 1 తెలుపుతుంది. తర్వాత ప్రశ్న నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన సంవత్సరం? నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని 2012-13 సంవత్సరంలో ప్రారంభించారు. తర్వాత ప్రశ్న లక్ష్మి ప్రేమలో వైఫల్యం పొందినది, అది మరిచిపోవటకు ఆమె కవితలు రాయడం మొదలుపెట్టింది, ఇది ఉదాత్తీకరణ. తర్వాత ప్రశ్న ఒడాసిటీ అనేది ఎంఓఓసిని అందజేసే సంస్థ. ఇది ఒడాసిటీ అనేది. తర్వాత ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో అమలుపరుస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం యొక్క ఉద్దేశం ఏమిటి క్రింది వానిలో? ఆంధ్రప్రదేశ్లో అమలుపరుస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం యొక్క ఉద్దేశం విద్యార్థికి అవసరమైన వస్తువులను అందించడం. తర్వాత ప్రశ్న భాషాగ్రహణ యంత్రం ఎల్ఏడి భావనను వీరికి సంబంధించింది. భాషాగ్రహణ యంత్రం ఎల్ఏడి భావన చామ్స్కీకి సంబంధించింది ఈ భావన, భాషాగ్రహణ యంత్రం అనే భావన. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో ప్రవర్తనా సమస్యలను విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి ఏది క్రింది వానిలో? వ్యక్తి అధ్యయన పద్ధతి అనేది ఉత్తమమైనది. ప్రవర్తనా సమస్యలను విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉపయోగపడే ఉత్తమమైన పద్ధతి ఏదంటే వ్యక్తి అధ్యయన పద్ధతి. తర్వాత ప్రశ్న ముర్రే మరియు మార్గాన్ రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష సిఏటి. టిఏటి. ముర్రే మరియు మార్గాన్ రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష ఏదంటే టిఏటి. బాధాకరమైన అనుభవాలను అచేతనంలోకి నెట్టివేయడాన్ని ఇలా అంటారు, దమనము అంటారు. బాధాకరమైన అనుభవాలను అచేతనంలోకి నెట్టివేయడం ద్వారా మర్చిపోవడాన్ని దమనము అంటారు. తర్వాత ప్రశ్న సమస్యను పరిష్కరించడంలో సహాయార్థి కంటే మంత్రణకుడు ప్రధాన పాత్ర పోషించే మంత్రణం నిర్దేశిత మంత్రణం. సమస్యను పరిష్కరించడంలో సహాయార్థి కంటే మంత్రణకుడు ప్రధాన పాత్ర పోషించే మంత్రణం ఏదంటే నిర్దేశిత మంత్రణం. తర్వాత ప్రశ్న వ్యక్తులు విజయాల ద్వారా ప్రేరణ పొందినప్పుడు ఆ ప్రేరణను ఇలా అంటారు. వ్యక్తులు విజయాల ద్వారా ప్రేరణ పొందినప్పుడు ఆ ప్రేరణను సాధనా ప్రేరణ అంటారు. తర్వాత ప్రశ్న విరమణ జరిగిన తర్వాత నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించడాన్ని ఇలా అంటారు. ఆయత్న సిద్ధ స్వాస్థ్యము అంటారు. ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న పిల్లవాడు తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు, కానీ తన ఇంటికి దారి చెప్పలేడు. ఈ పిల్లవాని యొక్క దశ మూర్త ప్రచాలక దశ. ఏ దశ అంటే మూర్త ప్రచాలక దశ. తర్వాత ప్రశ్న అభ్యాసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకునికి సంబంధించిన కారకాలు క్రింది వానిలో? అభ్యాసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకునికి సంబంధించిన కారకాలు పరిపక్వత మరియు మానసిక ఆరోగ్యం. తర్వాత ప్రశ్న డబ్ల్యూసి బాగ్లే ప్రకారం వ్యక్తుల వికాసానికి తోడ్పడే అంశాలు విద్యా అవకాశాలు మరియు పాఠశాల వసతులనేవి. డబ్ల్యూసి బాగ్లే ప్రకారం వ్యక్తుల వికాసానికి తోడ్పడే అంశాలు ఇవి. తర్వాత ప్రశ్న ఉపాధ్యాయుడి పిల్లలను గత తరగతిలో బోధించిన అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు.
ఇక్కడ ఉపాధ్యాయుడు పరీక్షింపదలిచిన విద్యార్థుల యొక్క జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నాడు. తర్వాత ప్రశ్న, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 6 నుంచి 8వ తరగతులకు నిర్దేశింపబడిన కనీస బోధనా గంటల సంఖ్య 1000 గంటలు. తర్వాత ప్రశ్న, ఈ సిద్ధాంతం ప్రకారం టైప్ రైటర్లో టైప్ చేయడం తెలిసిన వ్యక్తి కంప్యూటర్ను సులభంగా నేర్చుకోగలుగుతాడు. సమరూప మూలకాల సిద్ధాంతం ప్రకారం టైప్ రైటర్లో టైప్ చేయడం తెలిసిన వ్యక్తి కంప్యూటర్ను సులభంగా నేర్చుకోగలుగుతాడు. తర్వాత ప్రశ్న, అసంపూర్తి ఆకృతులను పూర్ణాకృతులుగా చూడగలగడం అనేది ఈ ప్రత్యక్ష నియమాన్ని సూచిస్తుంది. పూరణ నియమం. తర్వాత ప్రశ్న, భాషా అభివృద్ధి దశల వరుస క్రమం క్రింది వానిలో పూర్వ భాష, ముద్దు పలుకులు, శబ్దానుకరణ, శబ్దగ్రాహిక. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, వినోద్ ఇంద్రధనుస్సులో రంగులను గుర్తించుకున్నట్టుకు విబ్జిఆర్ అనే కోడ్ను ఉపయోగించాడు. ఇది స్మృతి పెంపొందించే టెక్నిక్ చెందుతుంది. కొండ గుర్తుల ఉపయోగం. తర్వాత ప్రశ్న, శ్రీను 10వ తరగతిలోని హిందీ చదివి ఇంటర్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకున్నాడు. పరీక్షలో సంస్కృత పదాలు గుర్తుకు తెచ్చుకోవడంలో హిందీ ఆటంకం కలిగిస్తుంది. దీనిని ఇలా అంటారు. పురోగమన అవరోధంగా పిలుస్తారు. పురోగమన అవరోధం. తర్వాత ప్రశ్న, సాల్ట్ ప్రోగ్రామ్ యొక్క పూర్తి రూపం SALT. సపోర్ట్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో భావావేశ రంగానికి చెందనిది ఏది అడిగారు. సహజీకరణం అనేది భావావేశ రంగానికి చెందదు. వ్యవస్థాపనం, శీలస్థాపనం, ప్రతిస్పందించడమే భావావేశ రంగానికి చెందినవి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ఇన్పుట్ పరికరాలను గుర్తించండి. ఇన్పుట్ పరికరాలు వెబ్ కెమెరా, బార్కోడ్ రీడరు, జాయ్స్టిక్ అనేవి ఇన్పుట్ పరికరాలు. తర్వాత ప్రశ్న, నిర్దేశించబడిన అభ్యాసన ఫలితాలు సాధింపబడ్డాయో లేదో తెలుసుకోవడానికి సహాయపడే బోధనా దశ ఉత్తర చర్యాత్మక దశ. తర్వాత ప్రశ్న, ప్రాథమిక పాఠశాల పిల్లలు ఈ దశలో ఉంటారు. ప్రాథమిక పాఠశాల పిల్లలు అనేవారు ఉత్తర బాల్య దశలో ఉంటారు. తర్వాత ప్రశ్న, రాజు తన తల్లి వేధింపులను నివారించడానికి హోంవర్క్ చేస్తున్నాడు. ఇక్కడ వేధింపు ఎలా పనిచేస్తుంది. రుణాత్మక పునర్భరణం కింద పనిచేస్తుంది. రాజు తన తల్లి వేధింపులను నివారించడానికి హోంవర్క్ చేస్తున్నాడు. తర్వాత ప్రశ్న, పఠన సంబంధ వైకల్యాన్ని ఏమంటారు. పఠన సంబంధ వైకల్యాన్ని డిస్లెక్సియా అంటారు. తర్వాత ప్రశ్న, నేరుగా విద్యార్థికి విషయాలను అందజేయడంతో పాటు ఎప్పటికప్పుడు వారి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి టెలికాన్ఫరెన్సింగ్. తర్వాత ప్రశ్న, జాతీయ విద్యా విధానం NEP 2020 ప్రకారం పాఠశాల విద్యా పరిధిలోనికి వచ్చే పిల్లల వయస్సు 3 నుంచి 18 సంవత్సరాలు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం. తర్వాత ప్రశ్న, నిగమన వివేచనంలో ఆలోచన ఎలా జరుగుతుంది. నిగమన వివేచనంలో సాధారణం నుంచి ప్రత్యేకంకు. తర్వాత ప్రశ్న, వాణి DSE పరీక్ష సరిగా రాయలేదని పరీక్ష గది బయట చిన్నపిల్లల్లా ఏడుస్తూ ఉంది. ఇక్కడ యొక్క రక్షక తంత్రం ప్రతిగమనం. తర్వాత ప్రశ్న, స్వీయ అభ్యాసనాన్ని ప్రోత్సహించని బోధనా పద్ధతి క్రింది వానిలో ఉపన్యాస పద్ధతి అనేది. మిగిలిన కూడా సరైనవే. ప్రాజెక్ట్ పద్ధతి, కృత్యాధార పద్ధతి, అన్వేషణ పద్ధతి అనేవి స్వీయ అభ్యాసనాన్ని ప్రోత్సహిస్తాయి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో గిల్ఫర్డ్ తన ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలో పేర్కొన్న ప్రచాలనాలకు చెందనిది. ప్రచాలనాలకు చెందనిది అడిగారు. సంబంధాలు అనేవి చెందదు. మిగిలిన కూడా చెందుతాయి. మూల్యాంకనము, విభిన్న ఆలోచనలు, సంజ్ఞానం.
ఇవి సైకాలజీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.